కేక్ చేయాలి అంటే మైదా పిండి, పంచదార, ఎగ్స్ ఇవన్నీ కావాలా ఏంటి? అవేవి లేకుండా కూడా సింపుల్గా గోధుమ పిండితోటి బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేయొచ్చు. ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా కేక్ తయారు చేసుకునే గిన్నెని ప్రీహీట్ చేసి పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి అరకప్పు బెల్లం తురుము, పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్, పావు కప్పు పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి జల్లించుకుని తీసుకోండి. తర్వాత ఇంకొక అరకప్పు పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కేక్ బౌల్లోకి ఆయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ వేసేసుకుని కలిపెట్టుకున్న పిండి అంతా పోసేసి పైన గార్నిషింగ్ కోసం కొన్ని జీడిపప్పు, టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకుని ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టి లో ఫ్లేమ్ లో 40 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నారంటే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. టూత్ పిక్ గుచ్చి చూసారంటే మీకు కేక్ ఉడికిందా లేదని తెలిసిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ రెడీ. ఫుల్ వీడియో డీటెయిల్ గా ఛానల్ నేమ్ కింద ప్లే బటన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.